హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యువరాణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఈ వీడియోలో మీకు ఈవినింగ్ టైంలో ఒక మంచి స్నాక్ రెసిపీ క్రిస్పీగా అండ్ స్పైసీగా, అది కూడా విత్ ఇన్ షార్ట్ టైంలో ఎలా ప్రిపేర్ చేయాలి చూసేద్దామా. ఈ రెసిపీ చాలా స్పెషల్. ఎవరికి అండి బాగా స్పైసీగా తింటారు కదా, వాళ్ళ కోసం ఈ స్నాక్ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. మన స్పైసీ చిప్స్ రెసిపీ ఎలా చేయాలో స్టార్ట్ చేసేద్దాం, వచ్చేసేయండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని 1 కప్ మైదా, లేదు అనుకుంటే 1 కప్ గోధుమ పిండి, లేదు 1 కప్లోనే 1/2 కప్ గోధుమ పిండి, 1/2 కప్ మైదా, ఏదన్నా ఒక 1 కప్ ఫ్లోర్ క్వాంటిటీ తీసుకోండి. దీనికి జస్ట్ ఒక 1 to 2 టేబుల్ స్పూన్స్ రవ్వ, పర్ఫెక్ట్ మెజర్మెంట్. చిన్న స్పూన్ అయితే 2 వేసుకోండి, పెద్దదైతే 1 టేబుల్ స్పూన్ రవ్వ. నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్, చిల్లీ పౌడర్ కన్నా చిల్లీ ఫ్లేక్స్ ప్రిఫర్ చేయండి. సాల్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్. నెక్స్ట్ జీలకర్ర మీకు నచ్చినంత మంచిగా వేసుకోండి, అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. అలాగని 1 to 2 టేబుల్ స్పూన్స్ కన్నా ఎక్కువగా వేసుకోకండి. జస్ట్ చిట్టికిడ అంటే చిట్టికిడ ఇడ్లీ సోడా ఎనఫ్. నెక్స్ట్ ఈ చిప్స్ టేస్ట్ వేరే లెవెల్కి రావాలి అనుకుంటే ఒక 1 బటర్ పీస్ అయితే షూర్గా వేసేసేయండి. మీకు ఓకే అనుకుంటే ఈ బటర్ని మెల్ట్ చేసి కూడా వేసుకోండి. నేనైతే ఎలాగో ఇందులోకి హాట్ వాటర్ వేయబోతున్నాను. సో ఎలాగో బటర్ అనేది మెల్ట్ అయిపోతుంది, సో మళ్ళీ డబుల్ వర్క్ ఎందుకని డైరెక్ట్గా అలాగే బటర్ పీస్ ఫ్రిడ్జ్లో నుంచి అలా తీసి వేసేసా. పౌడర్ కన్సిస్టెన్సీ చూసారు కదా, పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు హాట్ వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ స్పూన్తో ఫస్ట్ అయితే మిక్స్ చేసేసుకోండి. ఈ పౌడర్ చూపించా కదా ఇందాక, వాటర్ వేయకుండా ఇదే పౌడర్ని డీప్ ఫ్రిడ్జ్లో ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టేసుకున్నారు అంటే ఒక 1 మంత్ పాటు యూస్ చేసుకోవచ్చు. ఇలా పౌడర్ని కనుక ఒక ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారనుకోండి, మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు జస్ట్ ఒక బౌల్ తీసుకున్నామా, పౌడర్ వేసుకున్నామా, హాట్ వాటర్ లేదు అంటే హాట్గా కాంచినటువంటి ఆయిల్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని చిప్స్లా కట్ చేసేసుకొని ఆయిల్లో వేసేసుకోవడమే, అంతే. ఇప్పుడైతే వేడేమంతా కనిపించట్లేదు కదా, సో నీట్గా మనం హ్యాండ్తోని బాగా ప్రెస్ చేస్తూ మసాజ్ చేస్తున్న విధంగా పిండిని బాగా మిక్స్ చేసేసుకోవడమే. మనం ఇందులోకి చిల్లీ పౌడర్ కూడా కాదు, చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాం. సో మనం ఎంత బాగా అయితే బాగా మిక్స్ చేస్తూ మన 4 ఫింగర్స్ని పెట్టి ఇలాగ ప్రెస్ చేసి మరి బాగా రౌండ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ రావాలి. ప్రజెంట్ అయితే దీని కన్సిస్టెన్సీ ఇలాగుందన్నమాట. కలర్ఫుల్గా ఉంది కదా చూడడానికి. ఇది వచ్చేసి మరీ సాఫ్ట్గా ఉండకూడదు, అలాగని టైట్గా కూడా ఉండకూడదండి. జస్ట్ ఇలా ప్రెస్ చేస్తుంటే ఇలా మీడియం కన్సిస్టెన్సీలో ఉంటే చాలు. ఇదే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తామంటే ఒక 1 అవర్, లేదు మీకు టైం లేదు ఒక 1/2 అవర్ అలా పక్కన పెట్టేసేయండి. వెట్ క్లాత్ ఉంటే అది పెట్టేసుకోవచ్చు, లేదు అంటే ఆయిల్ కొంచెం వేసేసుకొని అలా హ్యాండ్తో లైట్గా అలా స్ప్రెడ్ చేసేసుకొని దీని మీదకి ఇప్పుడు ఒక ప్లేట్ని మూసి పెట్టేసి ఒక 1 అవర్ పక్కన పెట్టేసేయండి. ఆఫ్టర్ 1 అవర్ టడాయ్, చూసారు కదా 1 అవర్ అయితే అయిపోయింది. మన డా వచ్చేసి చాలా సాఫ్ట్ అండ్ స్పాంజీగా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే దీన్ని ఫస్ట్ అయితే ఒక 2 పీసెస్గా చేసేసేయండి. కొంచెం కొంచెంగా గోధుమ పిండి, మైదా పిండి ఏదన్నా మీ ఇష్టం, కొంచెం కొంచెం వేసేసుకుంటూ అలాగా ప్రెస్ చేసేసి నీట్గా అన్ని వైపుల పౌడర్ నీట్గా అప్లై చేసేసి పూరి బేలించే స్టిక్ ఉంటుంది కదా, దాంతో జస్ట్ చపాతీని ఏ షేప్లో అయితే చేసుకుంటామో, ఎంత పలసగా చేసుకుంటామో అదే విధంగానే చపాతీని బెలిచినట్టు బెలిచేసుకోవడమే. మనకి చాలా అంటే చాలా సన్నగా లేయర్ రావాలండి. సో దీనికి మీరు ఆయిల్ వేసి కొంతమంది చపాతీని బేలిస్తూ ఉంటారు కదా, ఆ విధంగా కాకుండా కొంచెం పౌడర్ని వేసి కనుక బేలిస్తూ వచ్చారండి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ మనం అనుకున్నంత సైజులోనే సన్నగా కూడా వస్తుందన్నమాట. దీని పైన లుకింగ్ చూసాగా సూపర్గా ఉంది కదా. సో ఇప్పుడైతే దీని మీద ఇంకొంచెం అలాగ ఫ్లోర్ని చల్లేసేసుకొని పర్ఫెక్ట్గా షీట్ని అయితే రెడీ చేసేసుకున్నాం. అండ్ దీని థిక్నెస్ కూడా చూస్తున్నారు కదా, ఈ మాత్రం థిక్గా ఉంటే చాలు, ఓకేనా. అంటే పల్సగా ఉండాలంటున్నా. ఇప్పుడు ఒక కటర్ని తీసేసుకోండి, లేదు నైఫ్ ఉంటే నైఫ్, నీట్గా అలా షేప్స్ ఫస్ట్ అయితే లైన్స్ వేసేసేయండి. నెక్స్ట్ క్రాస్కి మళ్ళీ లైన్స్ అనమాట, అంతే. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే జస్ట్ మనకి వచ్చిన ఒక 1 కప్కి 2 సైజ్ బాల్స్ అయితే వచ్చాయి.
అందులోనూ ఒకటి మాత్రమే మనం వేలిచ్చి పీసెస్ చేస్తున్నాం. ఎన్నొచ్చాయి చూడండి. సో, ఇంకా మనకి 1 కప్‌కైతే ఇంత ఎక్కువ క్వాంటిటీయే వస్తుంది. ఒక 4 డేస్ పాటు పెట్టుకొని స్టోర్ చేసేసుకోవచ్చు మనం. సో, ఇలా అన్నీ మీడియం సైజెస్‌లో కట్ చేసేసుకొని, ఇంకొంచెం పిండిని అలా కలిపేసేసుకొని, మొత్తాన్ని మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మళ్ళీ పౌడర్ ఎందుకు వేసి మిక్స్ చేస్తున్నారు అనుకోవచ్చు మీరు. లేదు అనుకుంటే కొంచెం తెమ్మగా అయిన తర్వాత ఒకటికొకటి అతుక్కునేసే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇప్పుడైతే కొంచెం పౌడర్ వేసేసాం కదా! సో, అంత ఈజీగా ఒక షీట్‌కి ఇంకొకటి దగ్గరికి అంటుకునేసేదనమాట. ఇలాగే ఇంకొకటి కూడా చేసేసుకొని ఆయిల్ కొంచెం వేడైతే చాలు. ఎక్కువ వేడాల్సిన అవసరం లేదు. కొంచెం వేడయ్యాక మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ చిప్స్ ఇందులోకి వేసేసేయడమే. మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు మంచిగా మిక్స్ చేసుకుంటూ రండి. మీరు ఈ చిప్స్‌ని డిస్టర్బ్ చేయకండి. జస్ట్ ఆయిల్‌ని మాత్రం దాని మీద పడే విధంగా, లేదు అనుకుంటే ఆయిల్‌ని ఇలా ట్యాప్ చేస్తూ రండి. అప్పుడు చిప్స్ అన్నవి డబుల్‌గా అంటే కొంచెం పొంగినట్టు వస్తాయి. మంచిగా క్రిస్పీగా కూడా వస్తాయి. ఓకే. ఈ చిప్స్ ఫ్రై అవ్వడానికి మహా అంటే మీడియం టు లో ఫ్లేమ్‌లో పెడితే 2 మినిట్స్ కన్నా ఎక్కువ తీసుకోవద్దు. సో, దానికన్నా ఎక్కువ పెట్టారనుకోండి కలర్ మారిపోతాయి. ఓకేనా. సో, జస్ట్ 1-2 మినిట్స్ చూసారు కదా! ఈ మాత్రం కలర్ టర్న్ అయింది అనిపించినప్పుడు దీన్ని అలాగే ఎత్తేసేసి ఒక ప్లేట్‌లోకి, లేదు అంటే ఒక టిష్యూ ఉన్న ప్లేట్‌లోకి అయితే తీసేసుకోండి. ఆ చిప్స్‌ని ప్లేట్‌లోకి వేస్తుంటేనే తెలుస్తుంది కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయని చెప్పేసి. ఇంతే మన టేస్టీ అండ్ స్పైసీ చిప్స్ రెడీ అయిపోయాయి. ఇంకెందుకు ఆలస్యం, చూసారు కదా చాలా ఈజీగా ఉంది కదా! వెంటనే ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అన్నది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేసేయండి. అండ్ క్రిస్పీనెస్‌కి అయితే వేరే మాట చెప్పడానికే లేదు. చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ఇంకొకటి గమనించాలి. నేను ఇందులోకి రైస్ ఫ్లోర్ కూడా వేయలేదు. రవ్వ మాత్రమే వేశాను. బట్ మంచిగా క్రిస్పీగా ఉంటాయి. ఇలాంటి స్నాక్ రెసిపీస్ బోల్డ్ అని చాలా అంటే చాలా వస్తాయి మన యువరాణీస్ కిచెన్ ఛానల్‌లో. సో, మిస్ అవ్వకూడదు అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేసేయండి. బాయ్ బాయ్.